చంద్రబాబు నాయుడు, అమిత్ షాల భేటీలో అసలు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏంటి అనేది తెలియజేస్తున్నాం. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా అమిత్ షాతో భేటీ. సరే, ఆ భేటీలో మనకి ఆ సమయంలో బయటకు వచ్చిన విషయాలేంటి? అమరావతికి చట్టబద్ధత కల్పించాలని, అలాగే ఆర్థిక పరమైన అంశాలు ఏదైతే రాష్ట్రం అతలాకుతలం అయిపోతా ఉందో, ఈ నేపథ్యంలోనే రేపు రాబోయే బడ్జెట్లో కావచ్చు, కొంచెం అదనంగా రాష్ట్రానికి మేలు చేకూరేలాగా చేయాలి అనే ఉద్దేశం పట్ల ఈ యొక్క అంశాలను చర్చించారు అని చెప్పేసి జరిగింది. ఓకే, రైట్, ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ అసలు కీలకమైన విషయాలు ఏంటి అంటే, ఏదైతే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్ ఉందో, ఈ ఎపిసోడు ఎంతవరకు వచ్చింది ఏంటి అంటే, మరి అది ఎక్కడ జాప్యం జరుగుతుందో తెలియదు, కానీ మొదట బీభత్సమైన హడావుడి జరిగింది. ఈ హడావుడి జరిగిన క్రమంలో ఇంకేముంది, అయిపోయింది, అంతా అయిపోయింది, వాళ్ళు అరెస్ట్ కాబోతున్నారు, వీళ్ళు అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి అప్పట్లో చాలా సంచలనమైన విషయాలు బయటకు వచ్చినాయి. కానీ దీనికి సంబంధించి దాదాపు తాడేపల్లి వెళ్ళి ఇంక జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ అయిపోతుందనంటే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అదంతా ఉష్కాకే అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సరే, ఇది ఒక ఎపిసోడ్. దీంతో పాటుగా ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే, అసలు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్ ఇప్పుడు బయటకు వచ్చింది. వైసీపీ మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి, ఆయన ఎప్పుడైతే రాజకేశిరెడ్డి అనే వ్యక్తే కింగ్ పిన్ను ఈ మద్యం కుంభకోణానికి సంబంధించింది అన్నప్పుడే కదా వెలుగులోకి వచ్చింది. కోర్స్ దానికి సంబంధించిన దాంట్లో కూడా ఎక్యూజ్డ్గా విజయసాయిరెడ్డి ఉన్నారు. సో అటువంటప్పుడు ఈ కేసుకు సంబంధించి ముందుకు ఎక్కడ వెళుతుందా అంటే అది లేదు. ఎందుకంటే అమిత్ షా గారు ఈ విషయానికి సంబంధించి కూడా కొన్ని చర్చలకు వచ్చినాయట. సో ఎందుకు వచ్చినాయి అని అంటే, విజయసాయిరెడ్డి ఇనీషియల్గా అంటే వైసీపీకి రాజీనామా చేసిన క్రొత్తలో విపరీతమైన ప్రయత్నాలు దేనికి, బీజేపీలోకి వెళ్ళటానికి అని చెప్పేసి చాలా స్పెక్యులేషన్స్ వచ్చినాయి. అయితే ఇక్కడ కూటమి ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయి కాబట్టి వైసీపీ నుంచి ఏ ఒక్కరు వచ్చినా కానీ వీళ్ళు సమన్వయ కమిటీలు నియమించుకోనో ఎలా చేసో సరే ఎవరిని జాయిన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నిర్ణయిద్దాం, ఉమ్మడిగా డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఇక్కడ విజయసాయిరెడ్డికి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కాళ్ళు అడ్డం పెడుతుంది అని చెప్పేసి అప్పట్లోనే కొన్ని వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు ఆ విషయం అలా ఉండిపోయింది. ఇది ఒక తంతు. ఇంకా చూస్తే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన అంశాలు ఇప్పుడు వైసీపీలో కాస్త కోస్తో ఓ విధంగా చెప్పాలి అంటే యాక్టివ్గా ఉన్నా లేకున్నా ఈ కేసుకు సంబంధించి ఎంపీగా ఉన్న వ్యక్తి మిథున్ రెడ్డి, ఆయన ఆల్రెడీ బెయిల్ పైన ఉన్నారు. సో ఆయన కూడా బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్లుగా సమాచారం.